నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి 6 సంవత్సరాలైన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి 6 సంవత్సరాలైన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వరప్రసాదరావు మరియు వైసీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా 6 సంవత్సరాల క్రితం నవంబర్ 6వ తేదీన ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు. ఆయన రాష్ట్రంలో వేలాది కిలోమీటర్లు పాదయాత్ర జరిపి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే వరప్రసాదరావు కేక్ కట్ చేసి వైసీపీ నాయకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఎంతో గొప్పదని, ఆయన పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకొని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూరే విధంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని పూర్తి చేశాడని పేర్కొన్నారు. అనంతరం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైసీపీ నాయకులు రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సంతోషమైన రోజని చెప్పవచ్చు. ఎందుకంటే 6 సంవత్సరాల క్రితం ఏ రోజున నవంబర్ 6వ తారీఖున ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా పాదయాత్ర విశేషం ఏమిటంటే దాదాపు రాష్ట్రమంతా కూడా తిరిగి 2 కోట్ల పైచిలకు ప్రజలను కలిసి రైతులను కానివ్వండి, బడుగు బలహీన వర్గాలను కలిసి వారికి చేయవలసిన హామీలన్నీ కూడా ఇస్తూ పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. పాదయాత్రలు ఎంతోమంది చేస్తుంటారు, కానీ ప్రజలకు గుర్తుండిపోయేది ఏమిటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేపట్టమని తెలుసు. పాదయాత్రలో కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలు చక్కగా నెరవేర్చడం జరిగింది. అది ఉచితంగా కరెంట్ ఇస్తానని చెప్పడం కానివ్వండి, అలా మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇలా ఆయన చక్కగా పాదయాత్రలో ప్రజల సమస్య తెలుసుకుని వారు చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేనప్పుడు షర్మిల గారు మరో పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తల్లి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సేవలు చేశారు, జగన్ గారి పేరుతో చక్కగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరో చంద్రబాబు నాయుడు గారు కూడా చేయడం జరిగింది. కరెక్ట్గా తప్పు చెప్పకుండా చెప్పాలనే ఉద్దేశంతో అలా నేను రెండోసారి మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర 341 రోజు చేశాడు. ధైర్యశాలి. ప్రతిరోజు కూడా దాదాపు 14 నుంచి 15 కిలోమీటర్లు ప్రతిరోజు కూడా మొత్తం కిలోమీటర్లు తిరిగింది ఏంటంటే 3,640 లేదన్నా కాదన్నా కిలోమీటర్లు ఏందన్నా కిలోమీటర్లు 3,648 కిలోమీటర్లు వారు తిరగడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ 13 జిల్లాలు కూడా. నాకు సంతోషకరం ఏంటంటే నాకు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటే నాకు ప్రాణం పెట్టింది కనుక నేను కూడా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో దాదాపు 50 రోజులు
ఆ రోజు రాజశేఖర్ గారు కానీ కరుణమ్మ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ పాదయాత్ర చేయడంలో ఈ భారతదేశంలో వారి కుటుంబానికి హక్కు ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజా సంకల్ప యాత్రలో ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఆయన సాధిస్తూ అవన్నీ కూడా అసెంబ్లీలో డిస్ప్లే ద్వారా ప్రజలకి ఇవి చెప్పాను ఇవి చేశారని చెప్పి నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకుంటున్నాను. ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ప్రజలతో సంబంధాలు పెట్టుకుని ప్రజా జీవితంలో జీవిస్తున్నాడు ఆయన అబద్ధాలు చెప్పే మనిషి కాదు. ఖచ్చితంగా కూడా ఆయన ప్రజల్లో మరోసారి ఉల్లిపాయ నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి ఒక్క ప్రజల మనోభావాలను గుర్తించుకుని అదే అజెండాగా చేసుకుని చాలా గొప్పగా ప్రజలకు సంక్షేమ పథకాలని ఇచ్చిన ఘనత మన భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రిగా కొనియాడుతున్నారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు చాలా గొప్ప స్థాయికి చేరుకున్నాయి. అదేగాక ఆ రోజు పాదయాత్రలో ఏమైతే చెప్పారో ప్రజలు ఏ అయితే కష్టాలు అనుభవిస్తున్నారో వాటన్నిటినీ నెరవేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇదే కాకుండా మన గూడూరు నియోజకవర్గంలో ఎవరినైనా చెప్పనండి, ఏ రోజు ఎవరినైనా చెప్పుకోనండి, ఒక్క ఘనత మన ఎమ్మెల్యే గారిదని చెప్పుకోవాలి. 5 సంవత్సరాలు ప్రజా సంకల్ప యాత్ర 6 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నాము. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ప్రజలకు హామీలు ఇచ్చి ఆ హామీలు 98% నిర్వహించినాడు. వైద్య విద్య సంక్షేమం గ్రామీణ అభివృద్ధి విషయంలో ఈరోజు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ఫస్ట్ రాష్ట్రం 54% మన రాష్ట్రంలో ప్రజలకు నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజల్ని బాగోగులు చూసే మొట్టమొదట ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి పలు సర్వేలు తెలియజేసాయి. ఆయన ప్రజల పట్ల విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి ప్రజలు కూడా ఆయన మీద విశ్వాసంగా ఉన్నారు. ఆయనకి 2024లో కూడా ఆయన ప్రజలు మన్నలు పొందున్నారు. ఆయన అన్నట్టు 175 గ్యారెంటీగా గెలిచేది వాస్తవం. అయితే కొంతమంది లేనిపోని తప్పులు చేసి ప్రజా ధనాన్ని ఆ రోజు ప్రజా సంకల్ప యాత్ర అంటే అది ఒక తిరణాళ్ళు మన ఇరుకులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఒక తిరణాలు ఏ విధంగా అయితే ఉంటుందో మనకు బాగా తెలుసు. తిరణాలంటే మన నగరికి తిరణాలు జరుగుతాయి ఆ విధంగా రోడ్డు పట్టకుండా జనాలు దారి పొడుగున ఆయన ప్రతి వర్గానికి ఏదో ఒకటి చేస్తామని హామీలు ఇస్తా పోయాడు. ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా తను ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చాలి, ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా ఇంకా అనేకం ఆయన ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం నడుస్తూ ఉంది. ముఖ్యంగా హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు మైనారిటీలకి వాళ్ళని చేయి పట్టుకొని కాదు పైకి లేపుతూ ఉంటాడు ఆయన. వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ కూడా సమాజంలో ఒక సామాజిక న్యాయం రావాలి. వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. మరి కథల్లో పురాణాల్లో చెప్పేటట్టు కాకుండా చరిత్రలో చెప్పేటట్టు కాకుండా అంబేద్కర్ సామాజిక న్యాయాన్ని అక్షరాలా పాటిస్తున్నవాడు మనందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాగే 48 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు పాదయాత్రలో ఏమైతే హామీలు ఇచ్చారో నవరత్నాల రూపంలో ఇవ్వడం జరిగింది. ఈ నవరత్నాలను ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా తీసుకొని అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అలానే ఒక విషయం కూడా తెలియజేయాలనుకుంటున్నాను. ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పేద ప్రజలకు, బడుగు బలహీన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు వీళ్ళందరినీ కూడా అభివృద్ధి చేస్తే
రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది అనే ఆలోచనతో ఈరోజు ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. వాటిలో భాగంగా మెయిన్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు 24/7 గూడూరు పట్టణానికి కానీ నియోజకవర్గానికి కానీ అందుబాటులో ఉండి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తన ధ్యేయంగా భావించి పనిచేస్తూ ముందుకు పోతూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు ఆయనకి గూడూరు పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 6 సంవత్సరాలు పూర్తయింది. అది పాదయాత్ర కాదు, ఈ రాష్ట్ర పేద ప్రజల ప్రగతి యాత్ర. ఆనాడు ప్రారంభించినటువంటి పాదయాత్ర ఈరోజు ప్రతి గుడిసెలో లక్షల రూపాయలు ప్రభుత్వ పథకాల ద్వారా చేయూత పొంది లబ్ధి పొంది అత్యంత ఆనందంగా ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు. అందుకనే 6 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఈ పాదయాత్ర మమ్మల్ని చాలా మేలు జరిగింది. మా కుటుంబాలకి మేము ఆయన యొక్క ఆశయాల్ని కొనసాగిస్తూ ఆయనతో నడుస్తాము, ఆయన్నే మళ్ళీ ఆశీర్వదిస్తాము అని చెప్పి ప్రజలు తెలియజేసుకుంటారు. మరి ఇవన్నీ కూడా చిత్తశుద్ధితో ఆయన చెప్పిన మాటలు ప్రతి మాటని కూడా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మర్చిపోకుండా అమలు చేసి ఆయన ప్రజలకు మేలు చేయడం జరిగింది. ఈ మేళ్ళన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకొని ఆయన మళ్ళీ మరొకసారి ఆశీర్వదించి ఆయన్ని ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క అత్యంత ప్రీతిపాత్రుడుగా మారిపోయాడు. కాబట్టి ఈరోజు నవంబర్ 6 జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కష్టాలను తొలగించడానికి, సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించడానికి, పేద ప్రజల కష్టాలని తీర్చి వారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి ప్రారంభించినటువంటి యాత్రే ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రారంభించి ప్రతిరోజు పాదయాత్ర చేస్తూ రాష్ట్రం మొత్తం 13 జిల్లాలు తిరిగి ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి సాయంత్రం రాత్రి 8 గంటల వరకు తిరిగి పేదల కష్టాలన్నీ తెలుసుకుని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం చేరే విధంగా, ప్రతి పేదవాడికి ఆయన గుర్తొచ్చే విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి దాంతోపాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఈ రోజుకి 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం, కోడూరు మేరన్న వాళ్ళ సహృదయంతో ఇక్కడ హాస్పిటల్లో ఈ రొట్టి పేద ప్రజలకి రోగులకి రొట్టి పంపిణీ కార్యక్రమం మీరు ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. మేము కూడా చెప్తున్నాం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ఏవైతే విన్నాడో, ఏవైతే చూశాడో అవన్నీ కూడా ఈరోజు ఆ సమస్యలతో ప్రజలు పరిష్కరించడానికి మేనిఫెస్టోలో నవరత్న పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అతి కొద్ది కాలంలోనే పథకాలన్నీ కూడా ప్రజలకు చేరేసిన ఘనత ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి దక్కింది. అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఆ పాదయాత్రలో ఏవైతే చూశాడో చదువుకైతేమి, ఈ ఆరోగ్య కేంద్రాలు అయితే కూడా అన్నీ కూడా చాలా జీవస్థితులు ఉన్నాయి. అందుకని ఈరోజు నాడు నేడు కింద అయితేమి, చదువుకైతేమి, అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో కూడా ఈరోజు ఆరోగ్య ప్రాథమిక కేంద్రాలు కూడా పెట్టి వైద్యాన్ని కూడా బాగా ప్రజలకు అందుబాటులో వచ్చాడు. అదేవిధంగా ఈరోజు మన శాసనసభలో గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ ప్రాంతంలో తాగునీటి సరఫరా ఏర్పాటు చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్ ప్రాంతాన్ని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. గూడూరు పట్టణంలోని న్యూ బాలాజీ నగర్లో తాగునీటి వసతి కల్పించాలని అక్కడ నివాసముంటున్న ప్రజలు, అధికారులు మరియు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అందజేశారు. దీంతో ఎమ్మెల్యే వరప్రసాదరావు మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి న్యూ బాలాజీ నగర్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ న్యూ బాలాజీ నగర్ ప్రాంతం పోటుపాలెం పంచాయతీ పరిధిలోది కావడంతో మున్సిపల్ శాఖ అధికారులు తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోలేదని, అయితే ప్రస్తుతం పోటుపాలెం పంచాయతీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ గూడూరులో విలీనమై ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో తాగునీటి వసతి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. దానిలో భాగంగా నేను మా గౌరవనీయులు కమిషనర్ గారు, డిఈ గారు, మాతో పాటు మా నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీంతోపాటు సంయుక్త నగర్ కూడా విచారించగా ఏం తెలిసిందంటే ఇది వరకు పొట్టుపాలెం గ్రామంలో ఉంది. దాని నుంచి గూడూరు 1 మున్సిపాలిటీ అయిన తర్వాత అది వైఎస్ఆర్ పార్టీ తీసుకొచ్చింది. దానిలో మెర్జ్ చేయడం వలన దాని పైప్ లైన్ లేకుండా పోయింది అని చెప్పడం జరిగింది. సో వెంటనే నేను కమిషనర్ గారిని ఏం కోరానంటే దయచేసి ఇది మాత్రం కాకుండా ఈ నగరంలో ఏ గ్రామాలు కనుక కొత్తగా వచ్చి ఉంటే
గూడూరు ప్రజలకి ఏ విధమైన వసతులు ఉన్నాయో తాగునీరు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, అవి కొత్తగా వచ్చిన గ్రామాలకు, కొత్తగా వచ్చిన ప్రాంతాలకు కూడా ఉండాలని చెప్పి నేను తెలియజేస్తూ వెంటనే కమిషనర్ గారిని, డీజీ గారిని నేను కోరేది ఏమిటంటే న్యూ బాలాజీ నగర్ దానికి ఎక్స్టెన్షన్ బాలాజీ నగర్కి వెంటనే సర్వే చేయించి 2-3 రోజుల లోపల వీళ్ళకి కంప్లీట్ పైప్ లైన్ వేస్తూ మిగిలిన ప్రాంతాలు ఏ విధంగా గూడూరులో అన్ని ఇళ్లకు ఉన్నాయో అదేవిధంగా దాన్ని ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయించండి. దాంతోపాటు సంయుక్త నగరు మెయిన్ పైప్ లైన్ ఉన్నప్పుడు కూడా అది కూడా ఇంటింటికి ఉండేటట్టుగా ఏర్పాటు చేయాలి. కనుక అది నాకు తొందరగా వేస్తే ఆ తర్వాత మన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ నుంచి నిధులు తీసుకురావడానికి నా వంతు నేను చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ లోపల వీళ్ళకి ఇబ్బంది అయితే కమిషనర్ గారిని వెంటనే దాని గురించి ఆలోచించి ఇక్కడ వాళ్ళకి తగు చర్య తీసుకోవాల్సింది. నీళ్ళు అవసరం వస్తే ఒకవేళ వాహనాల ద్వారా అందచేయాలా. గూడూరు ప్రజలు ఏ ఒక్కరు కూడా తాగునీరు కొరకు ఇబ్బంది పడకూడదని చెప్పి కమిషనర్ గారు నేను కోరడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు మా స్టాఫ్ ఈ బాలాజీ నగర్కు ఎక్స్టెన్షన్గా న్యూ బాలాజీ నగర్ ఏర్పడింది. ఇది ఈ మధ్యన విలీనమైన గ్రామము. సో ఈ గ్రామం, ఈ ఏరియాలో వాటర్ పైప్ లైన్ ఎమ్మెల్యే గారు దీనికి ఎస్టిమేట్ వేసేసి త్వరగా ఈ ప్రాంతానికి ప్లస్ ఇంకా వేరే ప్రాంతాలు మెడ్జెడ్ విలేజ్ ఏ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటికి మంచినీటి సౌకర్యం కల్పించవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం మేము మాడ్ అమ్యూనిటీ సెక్రటరీస్కి ఆల్రెడీ ఇప్పుడే చెప్పాను, వాళ్ళ ఎస్టిమేట్స్ తయారు చేసిన తర్వాత ప్లస్ డిఈ గారి ద్వారా ఇవి మేము శాంక్షన్కి పంపించేసి అతి త్వరలో ఈ ఏరియాకు న్యూ బాలాజీ నగర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బాలాజీ నగర్కు ఈ వాటర్ లైన్ వేయడానికి తప్పకుండా శాయశక్తుల కృషి చేసి వాటర్ ఇస్తామని. మాకు ఈ ఆల్రెడీ వాటర్ ట్యాంకర్ ఉంది ఒకటి. ఆ వాటర్ ట్యాంకర్ ద్వారా టిట్కోకు ఎక్కువ సప్లై చేస్తున్నాము. ఇక్కడ నెసెసిటీ ఉంటే అక్కడ బ్రేక్ చేసి ఇక్కడ కూడా వాటర్ ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరా చేస్తాం. రెడ్డి కమిటీలో స్థిరపడి ఉన్నవారు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం వేదికగా నిలవాలని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యుడు దశరథరామిరెడ్డి ఆకాంక్షించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి దివ్యాంగులకు చేయూత కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పలసరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలువురు దివ్యాంగులను సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం ఎంపిక చేసి ప్రతి నెల దివ్యాంగులకు చేయూత కార్యక్రమంలో భాగంగా పలసరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగులకు చేయూత కార్యక్రమంలో పాల్గొన్న దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందజేస్తున్న పలు సంక్షేమ పథకాలు రెడ్డి కమ్యూనిటీలోని వారికి అందాలంటే అనేక అంశాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో కాస్త స్థిరపడిన వారిని ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వాములు చేస్తే వారిలో సేవా దృక్పథం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం రాఘవరెడ్డి, ధనుంజయ రెడ్డి, దయాకర్, సన్ని తదితరులు పాల్గొన్నారు. ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తుల్ని, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, వేరే కానీ తీసుకొచ్చి వాళ్ళ చేతుల ద్వారా మన కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఇది మన రెడ్డి సంక్షేమ సంఘానికి చాలా ఎంకరేజింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సమాజానికి ఉపయోగపడుతున్నారు. మనల్ని చూసి మనం కూడా మన పేద రెడ్లకి, మన దగ్గరకు వచ్చే పేద రెడ్లకి చూసి చూడకుండా అంతో ఇంతో మనం వాళ్ళకి మేము కూడా సహాయం చేయాలా అనేటువంటి భావన మనల్ని చూసి వాళ్ళకి వస్తుంది. సో ఈ కార్యక్రమానికి మన శాయశక్తులు విజయందుకు మీకు ముందుగా ధన్యవాదాలు చెప్పాలి. ఇకపోతే గవర్నమెంట్ పెట్టే ప్రతి ఒక్క సంక్షేమ పథకం వేరే కులాలకి డైరెక్ట్గా అప్లై అవుతుంది. ఎందుకంటే ఎస్సీలు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ ఏదైనా కొన్ని స్కీములు పెట్టారనుకోండి, వాళ్ళు ఆ కులంలో వీళ్ళు సంపన్నుల పేదోళ్ళ అనేది ముందు చూడరు. కానీ మనకి మన రెడ్లకు కానీ, ఫార్వర్డ్ క్యాస్ట్లకు కానీ ఏదైనా కొన్ని స్కీములు కానీ పెడితే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనే ఒక ఫ్యాక్టరీ పెడతారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే అది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ అంటే లాస్ట్ టైం ఏం చెప్పారు, 5 ఎకరాలు ఉంటే వెట్ ల్యాండ్. మీకు తెలుసు రైతులకి 5 ఎకరాలు వెట్ ల్యాండ్లో ఎంత వస్తుంది? 4 ఫుట్లు అయితే 4, 20 ఫుట్లు అవుతుంది. 20 ఫుట్లు 10 ఫుట్లు ఏమంటే ఎస్ఐటీ 10 ఫుట్లు వెళ్తే 10 × 15 1,50,000 టీ బంకులు సంపాదిస్తుంది అది. సో మనం మన రెడ్డి సంక్షేమ సంఘం కానీ, మనం కానీ, మన రెడ్లు కానీ, మన కులంలో కూడా చాలామంది సంపన్నులు ఉన్నారు. వాళ్ళకి దానం చేయాలని మన కులానికి, అంటే వేరే కులాలకు కూడా సహాయపడుతున్నారు, కానీ మన కులానికి కూడా వాళ్ళు సహాయపడినటువంటి
ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఇది ప్రతి నెల జరుగుతుంది. వారికి మా శంభూరెడ్డి సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుధీరెడ్డి గారిని ఆ రోజు మేము అడిగిన వెంటనే శంభూరెడ్డి సంక్షేమ సంఘం సిఆర్రెడ్డి గారు కూడా ప్రోగ్రామ్ ఇస్తున్నారు, మీరు కూడా ఇస్తే బాగుంటుందని అడిగిన వెంటనే ఆయన ఈ ప్రోగ్రామ్ని ఇవ్వడం కూడా జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా శంభూరెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దాదాపు 3 ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. అంటే పేద రెడ్లు కూడా ఉన్నారు కాబట్టి దాదాపు ఈ రెడ్డి సంక్షేమ సంఘం తరఫున ఒక 60 మంది లబ్ధిదారులకి మేము కూడా ఉపయోగపడతామని ఈ సంఘం ఏర్పడి ఒక మంచి పని చేస్తుంది. చాలా సంతోషమైన విషయం అది. దాదాపు ఇప్పటికి ఎన్నో ప్రోగ్రాం చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రతి నెల ఫలసత్తుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ప్రతి నెల మన రెడ్డి బంధువులైనటువంటి అందరికీ ఒక 20 మందికి చేయూతగా ఫలసత్తులు అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇదే త్రోవలో మన రెడ్డి సంక్షేమ సంఘానికి మన సిఆర్రెడ్డి గారు అయితేమి, మన గున్నం సేవా ట్రస్ట్ వారైతేమి ప్రతి వారము ఈ ఫలసరుకుల కార్యక్రమము నెలలో 3 వారాలు కంటిన్యూగా జరుగుతుంది. ఇది ప్రారంభించి గత 2 సంవత్సరాలు కావస్తుంది. దీనికి అందరూ మన రెడ్డి సోదరులైతేమి మరియు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతూ పోతున్నారు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి మనకు ఎస్ అయినటువంటి సాయి సత్యనారాయణ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మరియు ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అనేక కార్యక్రమాల్లో ముందుండి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. దీనికి ముఖ్యంగా ఈరోజు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ సతీమణి ఇంద్రశర్మ గారు తాతృతంతో ఈ వ్యవసాయ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దీనికి అతిథిగా నన్ను ఆహ్వానించారు. సో అందుకోసం రెడ్డి సోదరులందరికీ, సింహపూరి రెడ్డి సంఘం వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సో ఒక సేవా కార్యక్రమం మొదలు పెట్టాలంటే చాలా సులువు, అది నిరంతరాయంగా కొనసాగాలంటే చాలా వాళ్ళలో దీక్ష ఉండాలి. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా కూడా కంటిన్యూ చేయాలంటే చాలా కష్టమవుతుంది. గత 2 సంవత్సరాలుగా ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి వారము కొంతమంది లబ్ధిదారులకి ఈ విధంగా ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయము. సో ఈ కార్యక్రమంలో నన్ను భాగం చేసినందుకు నేను వీళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తాతగారు వరుసన సిద్ధారెడ్డి ఇంద్రసేన గారికి, ఈరోజు అధ్యక్షత వహించిన రాఘరెడ్డి గారికి, చీఫ్ గెస్ట్గా వచ్చేసిన సాయి రెడ్డి గారికి, ఇచ్చేసిన బంధుమిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దివ్యాంగుల్ని సపరేట్గా సెలెక్ట్ చేసి వారికి ఇటువంటి కార్యక్రమం జరపడానికి కోరుకోవడం దేవసేనం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇటువంటి కార్యక్రమంలో డాక్టర్ గారు ప్రతి ప్రోగ్రాంకి 2 ప్రోగ్రాంకి వచ్చినట్టు ఉన్నారు. డాక్టర్ గారు మీరు ప్రతిసారి మీరు వస్తే మీతో పాటు యూత్ కూడా వచ్చి ఇటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. అలా పాల్గొంటే రాబోయే తరాల్లో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని, ఎందుకంటే మీరు చేసేదే సేవ, ఆ సేవ కాదు, ఆ సేవ కన్నా ఈ సేవ కూడా గొప్పది. దాంతోపాటు ఇది కూడా కానీ అలవర్చుకుంటే మీరు చాలామంది తయారు చేయగలరు. కాబట్టి మన రెడ్డి సంక్షేమ సంఘం తరఫున కానీ ఇటీవల చాలా జనరల్ మెడిసిన్లో మంచి పెద్ద ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ లాగా అంత బాగా చేయగలడు ఆయన. ఎందుకంటే మా ఇంట్లోనే ఒక పేషెంట్ వచ్చాడు ఈ మధ్య. వాస్తవ పరిస్థితి ఏంటంటే అయిపోయింది పరిస్థితి అని చెప్పి తులసి నీళ్ళు కూడా పోయేస్తారు ఆయనకి. పోయేస్తే లాస్ట్లో అట్లా కాదు తీసుకోండి అని చెప్పి అంబులెన్స్ పిలిపించేశారు. ఆ సందర్భంలో సిఆర్రెడ్డి గారు చనిపోయారు. మనకు బాగా తెలిసినటువంటి హాస్పిటల్ అది కాబట్టి అక్కడికి తీసుకోలేక ఇంకెక్కడికి పోవాలని చెప్పేసి నేను ఈయన హాస్పిటల్ ఏం చెప్పాను, మన సాయి సత్యనారాయణ గారి దగ్గర తీసుకుపోతే క్రిటికల్ హైలీ క్రిటికల్ కండిషన్, 2-3 రోజులు బయట రాలేని పరిస్థితి. కానీ ఎంత శ్రమ పడ్డారు ఆయన. అసలు ఆ పేషెంట్ ఎట్లున్నాడంటే ఆ తెలిసిపోయిన పరిస్థితులు పాపం ఎన్ని తిట్టాడు ఆయన, డాక్టర్ గారిని ఎన్ని తిట్టాడు. అయినా ఓపికగా చూసి ఆయన బతికించి ఇప్పుడు హ్యాపీ పని చేసుకుంటున్నాడు ఆయన. దివ్యాంగుల చేయుత కార్యక్రమం రెడ్డి సంక్షేమ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈనాటి సభకి అధ్యక్షుడు వహించాల్సిందిగా సైదాపురం మండలం అధ్యక్షులు, రోటరీ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ కందాడ రాఘవరెడ్డి గారిని అధ్యక్షుడు.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా లక్ష్మీనారాయణ రెడ్డి వ్యవహరించారు. అంతే గూడూరు మండలంలోని పారచెర్ల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి గుడి వద్ద సోమవారం స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం నా మంగళం నకార మంగళం మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ఓం నమః శివాయ మంగళం మా మంగళం మకార మంగళం వా మంగళం వకార మంగళం వాదవేదరహిత పరబ్రహ్మ మంగళం పరబ్రహ్మ మంగళం. అట్లా కాదు ముందు ఒక్క నిమిషం నాయన నాయన ఒక నిమిషం డాగు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించి 6 సంవత్సరాలైన సందర్భంగా వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.